హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజు బంగారు. ఈ రోజు మన వీడియోలో చికెన్ కర్రీని చేయబోతున్నానండి. ఈ చికెన్ కర్రీ బగారా రైస్ లో కానీ చపాతీస్ లో కానీ చాలా బాగుంటుందండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా మనము చికెన్ కర్రీని చాలా సింపుల్ గా టేస్టీగా ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మనము చూసేద్దామండి. ఫస్ట్ అయితే నేను ఈ చికెన్ కోసం ఒక 1 kg వరకు నేను చికెన్ ని తీసుకున్నాను. దీన్ని ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నానండి. అందులో పసుపు, కారం, ఉప్పు, కారం అనేది మీరు ఏ విధంగా తింటారో ఆ విధంగా కొంచెం తగినంత వేసుకోండి. ధనియాల పౌడరు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత పెరుగు వేసుకొని ఒకసారి దీన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము ఈ చికెన్ కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక 10 నుంచి 15 వరకు నేను బాదం తీసుకున్నాను. దాంతో పాటు 1 స్పూన్ సజీరా, 2 లేదా 3 బిర్యానీ ఆకులు, కొంచెం బిర్యానీ పువ్వు, దీన్ని స్టోన్ ఫ్లవర్ అని కూడా అంటారు కదండి, 2 లేదా 3 ఎండుమిర్చి, దాల్చిన చెక్క, అదే విధంగా ఇలాచీలతో పాటు లవంగాలు, కొంచెం మిరియాలు, చిన్న కొబ్బరి ముక్క, అప్పటికప్పుడైతే నేను పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను. బియ్యాన్ని కూడా వేసుకోవాలండి. దీంతో మనకి టేస్ట్ చాలా బాగొస్తుంది. ఈ మసాలా అనేది ఈ విధంగా ఉంటుందండి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత కంపల్సరీ ఇదే విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మనము ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ లో మనము ఈ మసాలాను వేసి కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మనము వీటిని ఒకసారి బాగా కలుపుకుందామండి. ఉల్లిపాయలు మనము మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయలు అనేది ఎక్కువ మాడకుండా ఉంటాయి. ఒక 10 నిమిషాలు మనం దీనిపైన మూత పెట్టేసుకొని తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, ఉల్లిపాయలు అనేది మనకి ఈ విధంగా ఫ్రై అవుతా ఉండాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయండి. దీంతో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. ఆల్రెడీ చికెన్ లో కూడా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసాను కదా, కొంచెం చూసి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఏంటంటే ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనము ఇందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని వేసేసుకోవాలి. చికెన్ అయితే కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. మనం గంటలు ఏం నానబెట్టిన అవసరం లేదండి. ఒక 20 మినిట్స్ మనము వీటిని బాగా నానబెట్టేసుకుంటే ఉప్పు, కారాలు అనేవి చికెన్ లోకి వెళ్ళి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, చికెన్ లో మనకి ఆయిల్ అనేది ఈ విధంగా పైన తేలుతుంది కదా. ఇది కొంచెం డ్రైగా ఉందండి. మీకు వాటర్ కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసుకోండి. అంటే మరీ ఎక్కువ ఏం వేసుకోదండి. జస్ట్ మీకు ఎంతవరకు అయితే మీకు గ్రేవీ కావాలో అంతవరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మీకు చపాతీస్లోకి అయితే ఈ విధంగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఒకవేళ చపాతీస్ కావాలనుకున్న వాళ్ళు ఇలా ఈ విధంగా చికెన్ని చేసుకొని ఇలాగే ఉంచుకోండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం పుదీనాని యాడ్ చేసుకొని దాంతోపాటు నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఎక్కువేం వాటర్ నేను వేసుకోలేదు. నేను ఇందాక చికెన్ని నానబెట్టుకున్న బౌల్ ఉంది కదండి, ఆ బౌల్లో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులో నేను వేసుకున్నాను. మనకి నాన్ వెజ్ కర్రీస్ మాత్రం మనము బాగా ఉడికించుకోవాలండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది. నాన్ వెజ్ కర్రీస్ని బాగా ఉడికించుకొని తింటే. ఉడకకుండా మాత్రం నాన్ వెజ్ కర్రీస్ని అస్సలు తినకండి. అదే విధంగా నాన్ వెజ్ కర్రీస్ని కూడా మనము ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోకూడదు. ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలాని 1 స్పూన్ వరకు వేసుకుందాము. దాంతోపాటు 1 స్పూన్ చికెన్ మసాలా అండి, ఇది రెడీమేడ్ది. ఇదే విధంగా ఈ మసాలాలు 2 యాడ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఎందుకంటే నేను చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. చికెన్ ముక్క కూడా కొంచెం మెత్తగా అయిందండి, బాగానే ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఫైనల్ గా కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి దీన్ని కలుపుకోవాలి. ఫైనల్ గా వచ్చేసింది కాబట్టి స్టవ్ ని లోలో పెట్టుకోండి. లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఏంటంటే మనకి వాటర్ అంతా పోయి ఆయిల్ ఈ విధంగా పైకి వస్తుంది. ఫైనల్ గా మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, చూడడానికి కూడా ఎంత బాగా కనిపిస్తుందో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది ఎలా ఉందో నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి. నేను చేసిన విధంగా చికెన్ మసాలా మాత్రం కంపల్సరీ మీరు ప్రిపేర్ చేసుకోండి. ఈ మసాలాని నాటుకోడిలో వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. చూసారుగా మన చికెన్ కర్రీ ఎలా ఉందో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే అండి, బాయ్.